Thanks. And Lakshman Jana, thank you so much for coming in the busy schedule. అండ్ ఇవాళ చాలా సంతోషమైన రోజు. ఇవాళ మా కాలనీకి ఒక సెక్యూరిటీ అనేది ఒక ఫీలింగ్ వచ్చిందన్న. లాస్ట్ టైం మీరు వచ్చి 50,000 చెక్ అన్న స్పాన్సర్ చేస్తే మీరు అందేదని మీ చేతిలో అనేది మీకు అంటే మీ మీ ప్రెసెన్స్ చాలా లక్కీగా ఫీల్ అవుతుంది మాకు, ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఇన్స్టాల్ చేసినాం అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ అన్న, మహేందర్ అన్న, మా కాలనీ తరఫున అసోసియేషన్ తరఫున మెయిన్గా ఏమంటే మెయిన్ మాకు అన్నీ మంచిగా అయినా కానీ ఒక్క రోడ్ ఒకటి ప్రాబ్లం ఉందన్న. ప్లీజ్ మీ ఇన్ఫ్లుయెన్స్ మీ ఫోకస్ ఉండాలని కోరుకుంటున్నాము, ఎందుకంటే అది ఒకటి రోడ్ నెంబర్ 5 ఒకటి ఇష్యూ ఉంది కదా, సో అదొకటి డిలే అవుతుంది. కొంచెం ప్లీజ్ హెల్ప్ అవుతానా ప్లీజ్. సో వీ విల్ బి గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. పెద్దలు మన ప్రీతం ఎమ్మెల్యే గారు లక్ష్మణ్ గారు, ఆదు మహేంద్ర గారు మరియు ఇతర పెద్దలు మన కాలనీకి వచ్చి ఈ 2 కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మనకి ప్రజాప్రతినిధి అంటే మన అందరి కష్ట సుఖాల్లో మన ఫ్యామిలీ మెంబర్ అయినా. సో ఇంతకుముందు ఈ ఏరియా వేరే నియోజకవర్గంలో ఉండటం వలన అటువైపు ఉండేది. ఇప్పుడు మన ఇది ఉప్పల దగ్గరలో ఉండటంతో లక్ష్మారెడ్డి గారు మనకు అందుబాటులో వ్యక్తి రావడంతో డెవలప్మెంట్ ఇంకా ఫాస్ట్గా అవ్వడానికి అవకాశం ఉంది. సో మనం మన ఫ్యామిలీ మెంబర్ని ఎట్లా చూసుకుంటామో మనం అలాగే ఆయన ఆప్యాయంగా చూసుకుంటే ఆయన దృష్టికి ఏ విషయం తీసుకెళ్ళినా చాలా ఫాస్ట్గా అవుతుంది. రీసెంట్గా మా చల్లపల్లి ఇండస్ట్రీస్లో ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్ కూడా ఓపెన్ చేయించాం ఆయనతో. ఈ సంవత్సరం రికార్డ్ నెంబర్ ఆఫ్ స్టాల్స్ వచ్చినాయి. చిన్న అంటే ఒక ఇండియన్ ఎకానమీకి ఒక చిన్న పారిశ్రామిక సంస్థ ఎలా అవసరమో మోడీ గుర్తించి ఈరోజు చాలా లక్షలాది కోట్లాది రూపాయలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే ఈ చిన్న కాలనీలు, చిన్న పార్కులు, పిల్లల ఆట స్థలాలు ఇవన్నీ కూడా చాలా అవసరం మనిషికి, ఆహ్లాదకరంగా కావాల్సి వస్తాయి. అంటే అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ కూడా చాలా అవసరం ప్రజలకి. ఎందుకంటే సేఫ్టీ సెక్యూరిటీ అట్మోస్ట్ మనకి లైఫ్ అనేది భగవంతుడు 100 సంవత్సరాలు ఇచ్చిన 100 సంవత్సరాలు జీవించేది తగ్గిపోయింది. ఆల్మోస్ట్ చూడాలంటే ఆరోగ్యంగా ఉండి 80 గేటు. ఇప్పుడు మనం చేసే కార్యక్రమాలు 40లోనే పోతున్నారు. కావాలి ఏంటంటే యాక్సిడెంట్ వల్ల లేకపోతే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా. సో ఇవన్నీ కూడా ఇది అన్నీ సత్సంగం కింద వస్తుంది అనమాట, మంచి కార్యక్రమాలు. ఇప్పుడు మన సేఫ్టీ సెక్యూరిటీకి వస్తే సీసీ కెమెరాలు, క్రైమ్ రేట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. చిన్న ఏరియాలు, పెద్ద ఏరియాలు. ఇప్పుడు ఎట్లా ఉందంటే మన తెలంగాణలో కానీ ఏ స్టేట్లో అయినా సరే వేరే స్టేట్ల నుంచి వచ్చిన ముఠాలు రాత్రులు అటెంప్ట్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే పోలీసులు కూడా చెప్తున్నారు సీసీ కెమెరాలు పెట్టుకోండి, అబ్జర్వ్ చేసుకోండి అట్లా. సో నేను ఎమ్మెల్యేగా నేను కోరుతానంటే మనకి పోలీస్ పెట్రోలింగ్ అట్లీస్ట్ ఒక నైట్ ఒక 1 రౌండ్ మీరు మన ఉప్పల్ పోలీస్ స్టేషన్లో మహేంద్ర గారు అన్నారు. యాక్చువల్గా ఈ ఏరియా ఇప్పుడు మెడికల్ కూడా ఉన్నాయి. సో మీరు దీన్ని కొంచెం ఒకసారి కమిషనర్ గారితో చెప్పి మీరు కమిషనర్ దృష్టి తీసుకెళ్ళి మా ఏరియా కూడా ఉప్పల్ పోలీస్ స్టేషన్ కల్పించాలని కోరుచున్నాం. అట్లాగే మనకి సిమెంట్ రోడ్ అయింది, మధ్యలో డివైడర్ పని అమలేస్తారు. డివైడర్ అలా పెండింగ్ కూడా మీరు నడుస్తూ చూస్తుంటారు. అట్లాగే రోడ్ నెంబర్ 5లో వాళ్ళు చాలా సఫర్ అవుతారు. రోజు వాళ్ళు పేషెంట్ గారు ప్రజలు ఎక్కువ పెడతారు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. సో మీరు కొంచెం ఆ రోడ్డు వేళ ఒకసారి 10 నిమిషాలు చూసి దాన్ని కూడా కొంచెం చేయవలసిన కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసినటువంటి బీబీసా మక్తలో ఉన్నటువంటి అంటే రీసెంట్గా బీబీసా మక్త ఉప్పల్ కాన్ఫరెన్స్లో కలవడం జరిగింది. దాంట్లో భాగంగా శ్రీశ్రీనాథ్ కాలనీ, అమృత కాలనీ, ఫ్రెండ్స్ కాలనీ, అలాగే మల్లికార్జున కాలనీ, ఎస్ఎన్ కాలనీ, అన్ని కాలనీ ప్రెసిడెంట్ అసోసియేషన్ కూడా ఇక్కడికి రావడం సంతోషకరం. మరి రంగారెడ్డి అన్న, అమృత గౌడ్, కిషన్ అన్న, మనోజ్ గారు, మరి మీ కాలనీ పెద్దలందరూ కూడా చిన్న సమస్య ఉంది అని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇమీడియట్గా మేము ఈ యొక్క సీసీ కెమెరాలకు మా వంతు సహకారం ఇచ్చిన పెద్ద అమౌంట్ ఇవ్వలేదు. రూపాయలు వేసుకొని కాలిన ప్రతి ఇంటికి చాలా రోజులు సఫర్ అవుతున్నారు. అది ఎన్ని రోజులు అయితే 5 రూపాయలు 2 లక్షలుగా మారుతాయి అనేది ఉద్దేశంతో చాలామంది వీళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. వివిధ పార్టీ నాయకులు కూడా, అది మీకు అందరూ కూడా తెలుసు. కాంగ్రెస్ వాళ్ళని, బీజేపీ వాళ్ళని అడిగారంట, వాళ్ళు ముఖం చాటేసారు. నాకు లక్ష్మణ్ గారి దృష్టి గారికి వస్తే మేము ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. ఈరోజు సీసీ కెమెరాలు పోలీస్ రహిత సమాజం నిర్మించాలన్నా, పోలీసులు అవసరం లేకుండా ఉండాలన్నా, ఎటువంటి అఫెన్స్ తెలుసుకోవాలన్నా. చిన్న మొన్న ఒక యాక్సిడెంట్ అయింది, నేను వీడియో చూసిన. యాక్సిడెంట్ వల్ల బాబు
చెప్పకుండా సడన్గా రావడం వల్ల అతను పడిపోవడం వల్ల ఇంజూరీ అవ్వడం అంటే మనకు ఏ విధంగా జరిగింది తెలుసుకోవడం, తర్వాత వాళ్ళకి జస్టిఫై చేయడం అన్నీ కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది సీసీ కెమెరా వల్ల. కానీ సీసీ కెమెరాలు పెట్టడం కంటే కూడా నేను 5 years బ్యాక్ వీళ్ళకి మేము అన్న వాళ్ళకి సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఇలా మల్లికార్జున టాంలో చిన్న చిన్న రిపేర్ వల్ల అయిపోయింది. దాన్ని మెయింటైన్ చేయడం చాలా దాన్ని మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే సీసీ కెమెరా నేను ఇప్పేయడం చాలా ఈజీ, కానీ నా డబ్బులు అయితే మీకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. మీ డబ్బులు సగం అయితే మీరు దాన్ని మెయింటైన్ చేస్తారు. మా ఇంట్లో పెట్టుకుంటూ వెళ్ళిపోయిన నా సగం మీ సగం అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. నా పైసలు ఉన్నాయి, మా కాలనీ పైసలు ఉన్నాయని చెప్పేసి మీరు వాటిని మెయింటైన్ చేసుకోవడం కానీ వైఫై పెట్టించుకోవడం కానీ ఇవన్నీ చేసుకుంటారు. కాబట్టి ఎక్కడ కూడా భాగస్వామ్యంతో చేసుకోవాలి. ఈ రోజుల్లో ఎమ్మెల్యే గారు ఇక్కడ కూడా ఎటువంటి సమస్య ఉన్నా స్పందించి మీకు ఎటువంటి ఫోన్ ద్వారా కానీ ఇప్పుడు రమ్మన్నా వచ్చేసి ఈ రోడ్డు విషయం, రోడ్లు అనేది జనరల్గా అందరూ చేసే పని, ప్రజాప్రతినిధి ఎన్నుకున్నందుకు వాళ్ళ బాధ్యత. అవి కావు కమిటీలు రోడ్లు అనేది వాళ్ళకి జోబులకి తీసినట్టుగా డబ్బాలు కొట్టుకోవడం కాదు. ఆయన సొంత డబ్బులతోటి ఎన్నో చేసింది. ఎంతో మందికి ఎంబీబీఎస్ ఈ మధ్య కాలంలో కొంతమంది మా ఇంటికి తీసినట్టుగా మా జోబులకి తీసినట్టుగా మనం ట్యాక్స్ కడితే రోడ్లు ఇస్తున్నారు, మనం ట్యాక్స్ కడితే కమిటీలు ఇస్తున్నారు. అంతే తప్ప వాళ్ళని జోబులకి తీసినట్టు కాదు. జోబులకి తీయడం అంటే ఏంది? ఎంబీబీఎస్ సీట్లు కోట్ల రూపాయలు జోబులకి తీసి కట్టడం, ఫ్రీ సర్వీస్ చేయడం, డబ్బులు ఇవ్వడం, బడికి డబ్బులు ఇవ్వడం, అవి సర్వీస్ అవుతుంది. ప్రజాప్రతినిధి ఎన్నుకున్నంత మాత్రం ఏదో మనం రిప్రజెంటేటివ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఒక కార్పొరేటర్ లేదా ఎమ్మెల్యే వాళ్ళు ఏదో మేము రోడ్లు వేయించినాం, కమిటీలు ఇప్పించినాం అంటే అది వాళ్ళ సొంత డబ్బులు కావాలి. అవి వాళ్ళ గవర్నమెంట్ మనం ఎన్నుకున్నందుకు కనీస బాధ్యతలు, మనం ట్యాక్స్ కడుతున్నందుకు తీసుకురావాల్సిన బాధ్యత అవి కావు. చేయాల్సినది కనీస బాధ్యత, సామాజిక సేవలు చేయాలి. అటువంటి దాంట్లో మన ఎమ్మెల్యే గారు ముందున్నారు. మీకు అవన్నీ తెలుసు, మీకు ఇంకా ఏం కావాలి కానీ మిగతా కాలంలో కూడా ఆయన ముందు సహకారంగా మేము అడగండి. ఖచ్చితంగా ఆయన ద్వారా కానీ మా ద్వారా కానీ మీ కాలనీకి ఎటువంటి సమస్యలు తీర్చాలని హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. శాస్త్రి గారికి, అలాగే భరత్ కుమార్ గారికి, మారుతి గారికి, ఆకుల మహేందర్ గారికి, మసూదర్ రెడ్డి అన్న గారికి అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు సీసీ కెమెరాలు ఏదైతే మనం పెట్టుకున్నామో చాలా ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక మనిషి ఒక సీసీ కెమెరా ఒక 100 మందితో సమానం. 100 మందిలో అంత అబ్జర్వ్ చేయలేదు. ఆ సీసీ కెమెరా ఎప్పుడు లైవ్లీ అబ్జర్వ్ చేస్తుంది. ఇది ఎంత ముఖ్యం అంటే మన కాలనీలో, మన బస్తీలో మన వాళ్ళు కూడా మిస్యూజ్ చేస్తే అన్న తెచ్చుకుంటారు. బయట వచ్చి ఎంకసీర్ సంగతి. మన వాళ్ళు కూడా ఏదైనా చేస్తే మన కాలనీకి సంబంధించిన వాళ్ళు తాగి వచ్చి లేకపోతే ఇంకేదైనా మిస్యూజ్ చేసి ఏం చేసినా కూడా ఆడ కనిపిస్తూ ఉంటుంది మనకు. కాబట్టి దీనివల్ల 100% జాగ్రత్త పడతారు. ఎవరు చేసేటోడు ఉంటే కూడా ఇది మిస్యూజ్ చేయరు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ప్రతి కాలనీలో ఇది కావాల్సిందే మనకు, ప్రతి చోట. ఇప్పుడు మన కాలనీలు ఇప్పుడు ఏవైతే వచ్చినాయో మనకు, అంటే మేడ్చల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఏదైతే వచ్చినాయో ఇంకా కాలనీస్ ఏమేమి ఉన్నాయో చూసి వాళ్ళకి సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నా కూడా డెఫినెట్గా నేను అటెండ్ చేసి అన్ని పనులు చేస్తాను. ముఖ్యంగా ఇప్పుడు పార్కులు అన్నారు. పార్కులో 100% మేము చేయాల్సిందే. పార్కులు కానీ ఏ డెవలప్మెంట్ చేసినా కూడా మీ డబ్బులతోనే చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా ఇంపార్టెంట్. ఎవరు నా ఇంటికి వచ్చి నేను తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే నేను తిరిగి తీసుకురావాల్సిందే తప్ప నేను వేరేది ఏం లేదు. ఎవరు నేను తెచ్చినా, వీళ్ళు తెచ్చినా, అది తెచ్చినా కాదు. మీ ట్యాక్సీ పైసలు మీరు ఏదైతే కడుతుందో ఆ రెవెన్యూ తోటి మేము డెవలప్ చేయాలి. డెఫినెట్గా ఏమున్నది కూడా కొట్లాంటి మేము తీసుకొచ్చి పని చేయించే బాధ్యత నాది. ఇప్పుడు మన పార్క్ ఉన్నది, మీ ఇంట్రెస్ట్ మీరు చూపిస్తే నేను డెఫినెట్గా మీరు ఏది కావాలంటే మంత్లీ లాగా ఎవరికైతే జిహెచ్ఎంసీ వాళ్ళు మెయింటైన్ చేసి వాళ్ళ డబ్బులు కూడా ఒక వాచ్మెన్కు డబ్బులు కూడా ఇస్తారు. అదేం కావాలి. కాకపోతే 2-3 నెలలకు ఒకసారి వస్తాయి పైసలు. 2-3 నెలలు, ఒక్కోసారి 4-5 నెలలు కూడా పడుతుంది. ఎవ్రీ మంత్ ఇయర్ 3-4 months కట్టి వస్తుంది. మీరు అందరు కాలనీలో ఒక డిసిషన్ తీసుకుంటే అనుకోండి, మీరు ఇవ్వాలనుకుంటే నేను జెడ్సీ దగ్గర వచ్చి మాట్లాడి లేకపోతే కమిషనర్ దగ్గర వచ్చి మాట్లాడి నేను చెప్పించే బాధ్యత నాది. అట్లే లైట్లు కానీ ఇప్పుడు సీసీ రోడ్లు అంటారు, రోడ్ నెంబర్ 5 అని చెప్పింది. అది కూడా నేను ఒకసారి రేపు తనతో మాట్లాడతాను. నేను మాట్లాడి మా జెడ్సీ గారితో మాట్లాడి కోఆర్డినేట్ చేస్తాను. అలాగనే మెయిన్ పోలీస్ స్టేషన్ సంబంధించింది. యాక్చువల్గా నేను పోలీస్ స్టేషన్ అడగబట్టి ఇప్పుడు లాస్ట్ 1 year అవుతుంది. రామంతపూర్కి ఒక సపరేట్ పోలీస్ స్టేషన్ చేయమని చెప్పడం జరుగుతుంది. అయితే ఎందుకు అడుగుతున్నామంటే కనీసం 3 లక్షల మంది ఒక పోలీస్ స్టేషన్లో 3 లక్షల మందిని చూస్తూ ఉంది అంటే దానికి సరిపోతలేదు. అంత అది డివైడ్ అయితే ఏమవుతుంది, ఇది కూడా దాంట్లో తీసుకుందాం మనం. అప్పుడు సగం ఇక్కడైతే సగం అక్కడైతే ఈజీగా ఉంటుంది. ఇవాళ మంచిగా ఇది మీరు అడుగుతున్నది. డెఫినెట్గా నాకు కూడా ఇంకా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. ఏమంటే ఇంకా వేరే కాలనీస్ కూడా ఇంకా మెడ్చల్ కాలనీస్ మా కాలనీస్ మా దగ్గరకు వచ్చినాయి కాబట్టి మా దీంట్లోకి తీసుకొని ఉప్పలు మాత్రం డివైడ్ చేయమని చెప్పి అడుగుతాను నేను కంపల్సరీ. అది కూడా
అట్లే పోతే ఇంకా ముఖ్యంగా మీ కాలనీ ఓనర్స్ ఉన్నారు, ఇళ్ళల్లో అందరు ఉన్నారు, మీరు ఎవ్వరు కూడా ఏ ఇల్లు కట్టుకున్నా లేకపోతే ఒక రూమ్ వేసుకున్నా లేకపోతే పైన ఒక స్లాబ్ వేసుకున్నా ఏదైనా చేసినా ఎవరికి డబ్బులు ఇవ్వదు. దయచేసి ఎవరు ఏదైనా ఉన్నా నా బాధ్యత, మీరు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి, నేను వాళ్ళకి చెప్తాను, జిహెచ్ఎంసీ అని చెప్తాను. ఎందుకంటే మీ సొంత జాగాలలో కట్టుకోనికి ఎవరు అవసరం లేదు. ఆల్రెడీ మన పాత ఇంట్లో పెళ్ళి అవుతుంది, ఓ రూమ్ కావాలనుకుంటే కట్టుకుంటాం, తప్పదు. కాబట్టి అది ఎవరైనా కట్టుకోవాల్సిందే. మనం ఇంకా మీరు అంటే పాత రోజులు ఏదైతే ఉన్నాయో దాన్ని అవన్నీ జ్ఞాపకం చేసుకొని చేస్తున్నాయి. ఎందుకంటే మీరు కొత్తగా ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చింది కాబట్టి నా దగ్గర ఎక్కడ ₹1 మీరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడ పోయినా ఇదే వర్డ్స్ తీసుకుంటాం. ఎవరు కూడా పైసలు ఇవ్వద్దు, మీరు ఏం కావాలో పని చేసుకునే బాధ్యత నాది, మీకు నేర్పించే బాధ్యత మీది అని చెప్పి. ముఖ్యంగా ఇంకా మనకు సంబంధించింది మీ హెల్త్ సంబంధించింది ఒక ఇష్యూస్ ఉంటే మీ పని వాళ్ళకి కానీ డ్రైవర్లకు కానీ ఏదైనా వాళ్ళు పైసలు పెట్టుకోలేని పరిస్థితి ఉంటే నా దగ్గర పంపిస్తే డెఫినెట్గా వాళ్ళకి ఏం కావాలో సాయం అది కూడా చేసి పెడతాను. ఇంకా మీకు పైసలు ఉన్నారు అనుకోండి, మీకు మంచి మంచి డాక్టర్లు కావాలి. ఇప్పుడు ఏఐజీ హాస్పిటల్ ఉంది, నాగేశ్వర రెడ్డి అన్నాడు ఎగ్జాంపుల్, ఆయన అపాయింట్మెంట్ మీకు కావాలంటే దొరకదు. అదే నేను చెప్తే ఒకటి దినంతో వస్తుంది, ఓన్లీ 1 డే. ఇలాంటివి ఇంకా మీకు బస్సు దవాఖాన కావాలంటే నేను బస్సు దవాఖాన కూడా తీసుకొస్తాను. మీకు కావాలంటే మన ప్లేస్ ఒకటి చూపియండి. ఇది ఒకటి సార్, కంపెనీ పక్క పాయింట్ ఒకటి ఉంది, కొత్తగా కట్టినారు. యాక్చువల్గా పార్క్ అనేది బీబీసీ మాకు సంబంధించి మొత్తం దాదాపు 3-4 వేల జనాభా ఉంటారు. ఇక్కడ మీరు ఏర్పాటు చేసినట్టయితే అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. అది నేను బస్సు దవాఖాన కూడా తీసుకొస్తాను సార్. నేను బస్సు దవాఖాన తీసుకొస్తా, అది కూడా నేను మాట్లాడతాను మినిస్టర్ గారితో. ఎందుకంటే ఇప్పుడు ఈ 10 రోజులు అసెంబ్లీ ఉంటుంది కాబట్టి నేను ఈజీ ఉంటుంది, అందరితో కోఆర్డినేట్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వీక్ అంటే ఫస్ట్ వీక్లో సీఎం గారు ఇనాగ్రేషన్ చేయడానికి వస్తున్నాడు. ఏది ఎంఎంసీ ఏదైతే మల్కాజిగిరి కార్పొరేషన్ వస్తుందో నేను దానికి సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా 4 చెరువులు సీఎం గారిని ఇవ్వడం జరిగింది. ఒకటేమో ఇదైతే నల్ల చెరువు, మళ్ళీ అప్సుగా చెరువు ఉంది, నాచర హెచ్ఎండి చెరువు, ఒకటి కాబ్రా చెరువు, ఇంకా 2 చెరువులు బ్యాలెన్స్ ఉన్నాయి. అవి కూడా తొందరగా తీసుకొస్తాను నేను. ఎందుకంటే ఇవన్నీ కూడా సీఎం గారు సపోర్ట్ చేయడం మాకు. రెండోది మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే, అక్కడ మా అన్నగారు ఎమ్మెల్యే ఉండే, మున్సిపల్ చైర్మన్ ఉండే, అన్నీ ఉండే. మేము బండారి రాజిరెడ్డి గారి వల్ల మేము మాకు వీరప్పగడ్డ నుంచి మా ఇంటి మీద కూడా మేము కూడా విక్టిమ్ సార్. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ బోడుపల్ దాకా 33 kV ఎక్స్టెన్షన్ వైర్ ఉంది సార్. ఆయనకు మేము చాలా ధన్యవాదాలు సార్. చాలా ప్రజెంట్ కలిసి చెప్తాం అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ సంథింగ్ ఈస్ హ్యాపెన్. వీఆర్ ఆల్ ఫ్యామిలీస్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ, యువర్ ఫ్యామిలీ సార్. ఈజ్ ద ప్రైవేట్ ఫస్ట్ కాప్రా మున్సిపల్ చైర్మన్, ఫస్ట్ ఉప్పల్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ. ఈజ్ ఎక్సలెంట్ సార్. నేను కూడా ఆర్భాటం చేయకుండా ఎవరిని ట్రబుల్ చేయకుండా మా హానెస్ట్గా పనిచేస్తే మంచిదనే ఉద్దేశంతో చేస్తున్నాం. లేకపోతే 10 మంది నేను కన్వెన్లే తీసుకోలేదంటే తిప్పుకుంటా అంటే గుండాగిరి చేయడం ఇవన్నీ చేయడం నాకు అవన్నీ ఏం ఇంట్రెస్ట్ లేదు. నేను మీ అందరితోటి మీరు ఎట్లున్నారో నేను కూడా అంతే, మీకు మాకు ఏం డిఫరెన్స్ లేదు. తప్పకుండా మీ ఎవరి నుండి పనిచేస్తాను నేను. ఇంకా ముఖ్యంగా మన ఏదైతే కాలేజీలలో ఎవరికైనా ఎంబీబీఎస్ ర్యాంకు, బీడీఎస్ ర్యాంకు, ఎండి ర్యాంక్ వస్తే వాళ్ళని అదే పంపించండి. వాళ్ళ ఫీజు కూడా 5 ఏళ్ళ ఫీజు నేను కడతాను, అది కూడా కడతాను. ఇంకా ఏదో ఇష్యూస్ ఉన్నా కూడా నేను తప్పకుండా మా కార్యకర్త మా వాళ్ళందరూ ఉన్నారు. మీరు ఏది ఉన్నా కూడా నాకు చెప్పొచ్చు, మా వాళ్ళకి చెప్పొచ్చు. చెప్తే నేను అన్ని కోఆర్డినేట్ చేస్తాను. మీరు ఎవరి గురించి ఏది కూడా భయపడదు. దయచేసి మీరేమి లంగ పనులు దొంగ పనులు ఏం చేస్తలేరు. ఎవరైనా ఇట్లనే వచ్చి వాడు మస్తు మంది మాట్లాడతారు, కానీ ఎవరి మాటలు వినకండి. దయచేసి హానెస్ట్గా ఉందాం. హానెస్ట్గా ఏ లీడర్ అన్నాడు హానెస్ట్గా పనిచేస్తే వాళ్ళ ఇప్పుడు మా అన్న పేరు ఎంత మంచి యాడ్ చేస్తున్నారు, అట్లా ఎవరు మంచి పని చేస్తే వాళ్ళు యాడ్ చేస్తారు. నాకు కావాల్సింది ఏంటంటే మనం మంచిగా ఉండాలి, మంచి బిహేవియర్ ఉంటే ఎవరైనా మనం వెల్కమ్ చేస్తారు. కాబట్టి దయచేసి మా లీడర్లకు కూడా అందరికీ నేను ఏమంటున్నా అంటే పెద్దవాళ్ళు ఉంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు వచ్చినప్పుడు లేచి ఇలా వాడి దండం పెడితే చాలు. కొన్నిసార్లు పనులు అయితే కావు ఎంత చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ. మేము మళ్ళీ మీకు ఏం కావాలన్నా ఇంకేమైనా కావాలన్నా కూడా డెఫినెట్గా మేము ఎంబడి ఉంటా, సపోర్ట్ పనిచేస్తామని చెప్పి కోరుకుంటూ ఈరోజు